భగవంతుడా, అందరినీ కాపాడు తండ్రి. ఏ నిన్నే, ఎంత ముద్దుగా నిద్రపోతుందో చూడు. ఏమే, ఏయ్ లేవే. అయ్యో, నిద్రపోయేటప్పుడు ఏంటి ఊరికే నాసా? నాకు నీ గురించి తెలీదా? అమ్మా ఇందు, లేమ్మా, ముందు తాగమ్మా. టైం అయిందో తెలుసు కదా. ఏంటి, బాగా చదివావు కదా, బాగా రాయాలి. ఏమ్మా, బాగా రాస్తావు కదా? సరే నాన్న. నువ్వు నా మాట నిలబెట్టాలి. ఎవరో కూర్చున్నట్టుగా ఉంది. ఎవరై ఉంటారు? ఎవరు? ఎవరా నువ్వు? ఏయ్, అడుగుతున్నానుగా, ఎవరా నువ్వు? అడుగుతున్నాను, సమాధానం చెప్పవా? ఏయ్, ఎవరా నువ్వు? రేయ్, అడుగుతున్నానుగా, సమాధానం చెప్పరా, ఎవరా నువ్వు? కాళీగడికి మొత్తం ఎక్కువైపోయినట్టుంది. అక్క అక్క
ఏంట్రా ఏమైంది? తోటలో ఎవరో దాడి చేశారక్క. అయ్యో ఏమంటున్నావురా? అవునక్క, నాకు చాలా భయంగా ఉందక్క. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్ నువ్వు ముత్తులక్ష్మి దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని త్వరగా వచ్చి. నాన్నకేమైందమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు? వాడు ఇప్పుడేగా చెప్పేస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. ఎలా అమ్మా? ఈ రోజు నా ఆఖరి పరీక్ష. నేను చదువుకుని గొప్పదాని అవ్వాలనేగా నాన్న కష్టపడ్డాడు. నేను వెళ్ళే తీరాలి. ఏంటే పెద్ద పరీక్ష? అది రాయకపోతే ఏమైనా అవుతుందా? మీ నాన్న ప్రాణం ముఖ్యమా, నీకు చదువు ముఖ్యమా? రే అంజీ లేరా, ఈడు అవసరానికి లేగోడే. రే లేరా, నిన్నేరా, రారా. నువ్వు లేచెల్లి ధనక్క దగ్గర నేను అడిగానని డబ్బులు తీసుకురాపో. లేరా నానా లే. అమ్మా వాణ్ణి పాపం చూసుకోమనమ్మా, నేను పరీక్ష రాసి వస్తానమ్మా. వాడలాగే పసిపిల్లని చూసుకుంటాడు. అది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడే ఉండు. జరుగు. అమ్మా అర్థం చేసుకోమ్మా, నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వు కాలు బయట పెట్టావంటే నరికేస్తాను. పరీక్షలు గిరీక్షలు అంటూ బయటికి వెళ్ళావా చంపేస్తాను, జాగ్రత్త. నేను పరీక్షకి వెళ్ళే తీరాలి, నన్ను వెళ్ళనివ్వండమ్మా. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానే. అమ్మా డబ్బులు తీసుకురమ్మంది. ఎందుకురా? తెలీదు, అర్జెంటుగా తీసుకురమ్మంది. త్వరగా. కొట్టుకి ఇంకా పాలే రాలేదు, ఇంతలో డబ్బులకు వచ్చేసావు. అంతా మా కర్మ. దించు దించు దించు. అది పడుకోబెట్టు పడుకోబెట్టు. తోటలో నీళ్ళు వదిలేదు, తోటంతా పడిపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. డబ్బులు ఇవ్వరా. నువ్వు పోనీ పోనీ. నువ్వు ఇంటికి వెళ్ళరా. పోనీరా. ఇందుని పరీక్షకి వెళ్ళొద్దని చెప్పి ఇంట్లోనే ఉండమని చెప్పు. పిల్లకి పాలు పట్టాలి. ఆ గిన్నెలో ఉన్న పాలు ఆరబెట్టి పట్టమని చెప్పు. పాలు పితికి టీ కొట్లో ఇవ్వమని చెప్పు. చెప్పలే. అమ్మా మా నాన్నకేం కాకుండా చూసుకో. నేను చదివి గొప్పదాన్ని అవ్వాలన్నదే మా నాన్న కళ. ఈ రోజు నా ఆఖరి పరీక్ష. ఈ పరీక్షకి వేరే టీచర్లు వస్తారు. లేటుగా వెళ్తే లోపలికి రానివ్వరు. పనులన్నీ చూసుకుని సరిగ్గా సమయానికి స్కూల్కి వెళ్ళేలాగా నువ్వే చూసుకోవాలమ్మా. అయ్యో అప్పుడే 7:30 అయిపోయిందా? 10 గంటలకే పరీక్ష మొదలు పెట్టేస్తారు. గంటన్నర లోపల పనంతా చూసుకుని స్కూల్కి వెళ్ళాలి. అయ్యో నీళ్ళు కూడా తీసుకురావాలా?
ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళకూడదు. నువ్వు ఇంట్లోనే ఉండి ఈ రోజు పాపం చూసుకోవాలంట. అమ్మ చెప్పమంది. ఈ ఒక్కరోజు నువ్వేం తినకపోతే నీకేం కాదులే. నువ్వే ఇంట్లో ఉండి పాపం చూసుకోవాలి. నేను ఈ రోజు పరీక్షకి వెళ్ళాలని నీకు తెలుసుగా. మగవాళ్ళు ఎవరో పిల్లల్ని చూసుకోరే, అది ఆడవాళ్ళ పని. నాకు ఆకలేస్తుంది, వంట చేసి పెట్టు. అవును, నేను చేసేస్తే నువ్వు తిందు గాని. వెళ్ళి చేసుకొని తిను. నేను చెప్పేది వింటావా వినవా? లేకపోతే అమ్మతో చెప్తాను. అయ్యో, గట్టిగా అరిచి పాపను కూడా లేపేశావు. వెళ్ళి పాపను ఎత్తుకు ఆడించు. ఇకపై పాలు పితికే దానికి ఇవ్వాలి. కావాలంటే చూసుకో. ఇప్పుడు నిన్ను ఆ బరిగొడ్డు ముట్టి తింద పడతావు చూడు. అసలు ఈ మృగానికి ఎవరి పేరు పెట్టారో ఏంటో. ఏడకుండా ఉండు, చెప్తున్నాను కదా. ఒక బకెట్ నీళ్లు పట్టడానికి ఎంతసేపు అవుతోంది. పాప రోజు అమ్మ నీళ్ళు ఎలా పడుతుందో ఏంటో. ఎంత పని చేస్తుందమ్మా పాప. అమ్మ చాలా వేడిగా ఉంది. అయ్యో, చాలా టైం అయిపోతోంది. రా, వెళ్ళు. వెళ్ళవే. చాలు రావే, రా. జరుగు. ఈరోజు నేనే పాలు పెతకాలి. అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. నన్ను కంగారు పెట్టకే, నా బంగారం కదా. ఓరే దేవుడా, ఇది సరిగ్గా పాలివ్వటం లేదే. లక్ష్మి, పాపకి కొంచెం పాలు తీసుకుంటానే ప్లీజ్. నా బంగారం కదా, నాకు చాలా పనులున్నాయి. స్కూల్కి కూడా వెళ్ళాలి ప్లీజ్. నాకే ఆకలిగా ఉంది, ఇంక నువ్వు ఒకదానివి. ఇదిగో తీసుకో. ఊరికే ఏడుస్తూ. త్వరగా రా, పాప ఏడుస్తుంది. లక్ష్మి, నేను కావాలని అమ్మకి సహాయం చేయట్లేదు అనుకోకు. నేను బాగా చదవాలి, చదివి పెద్దదాన్ని అవ్వాలి కదా. అందుకే నేను నీ పక్కకి రావటం లేదు. కోప్పడికి ఈ ఒక్కరోజు నన్ను కొంచెం పాలు తీసుకొని. ఏడకు, ఇప్పుడు అక్క పాలు తీసుకొస్తుంది, బాగా తాగుదు. రే, పసిదాన్ని నేర్పించకరా. లోపలికి వచ్చానంటే ఒక్కటిస్తాను, జాగ్రత్త. అయ్యో దేవుడా, పసిబిడ్డనిలా ఎవరైనా ఏడిపిస్తారా? ఎన్ని పాలిచ్చావు, ఇవే చాలు లక్ష్మి. బెలిజిస్తాన్ ద్వారా ఇండియాకు వచ్చిన వారు ఎంతో ప్రాచీన నాగరికతని నెలకొల్పారు. కూడా రాజేయటం తెలియటం లేదు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో బెలిజిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారు ఇండియాలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికతని నెలకొల్పారు. అదే ప్రాచీనమైన మన నాగరికత. బెలిజిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారు. ఇలా చదువుకుంటూ ఉంటావు, ఎటు నువ్వు పరీక్షకి వెళ్ళబోయేది లేదు. ఈ రోజు నీకు భోజనమే లేదు.
అప్పుడు ఇండియాకొచ్చిన వారు శిల్ప కళల్లోనూ మరియు వివిధ కళల్లో ఇదిగో దీన్ని ప్రావీణ్యతని కలిగిన వారు. గడ్డికెళ్ళి కడుగువే. అటువైపు తీసుకువెళ్ళి కడుగు. నాకు పని ఉందిరా. అది నీకు చెల్లే కదరా. ఇది మగపిల్లలు చేసే పని కాదు, ఆడపిల్లలు చేసేది. నేను ఇందక్కడి నుంచి చూస్తున్నాను. ఆడవాళ్ళ పని అంటున్నా. నువ్వు అంత పెద్ద మగాడివా? అవునే, నేను మగాన్నే. నువ్వే ఇవన్నీ ఈ రోజు చేయాలి. భోజనమే లేదు. పోరా, పస్తుండు. పెద్ద మగాడు కదా, నువ్వే వండుకొని తిను. లేదురా, లేదు తల్లి. ఒక్క నిమిషం. అక్క పాలు కాసుంచుంది. ఇదిగో ఇప్పుడే పట్టించేస్తుంది. నాకిప్పుడు ఆకలేస్తుంది. ఏదైనా తినడానికి ఇస్తావా? ఇవ్వవా? కుదరదు, పోరా. ఈ పాలు పాపకి ఇస్తేనే కదా స్కూల్కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుందో నేను చూస్తాను. సరేనా? రేయ్, పసిబిడ్డ నేను పాలు చూస్తాను నువ్వే నువ్వు ఎలా స్కూల్కి వెళ్తావో. నేను ఇక్కడ ఉంటేనేగా నా రేయ్, పాప నాకు ఇచ్చే మాట వినరా? రేయ్. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డను ఎవరికి అప్పగించను? నేను పరీక్షకి ఎలా వెళ్ళను? ఇలాంటప్పుడు వీడు కూడా ఇలా తయారయ్యాడు. అయ్యో, టైం అయిపోతుంది. అయ్యయ్యో.